హాయ్ అండి. నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం చూడండి, ఇంట్లో ఇట్లా మనము బట్టలు ఎంతమంది అయితే మీరు ఇట్లా చేతిలో ఉతుకుతారు చెప్పండి. వాషింగ్ మిషన్కి ఎంతమంది వేస్తారు? ఇట్లా చేతిలో ఉతికితేనే నీట్గా ఉంటాయి కదా బట్టలు. చాలా బాగుంటాయి, మెరిసిపోతూ ఉంటాయి చూడండి. కొద్దిగా కూడా ఏమి మరక లేకుండా అట్లంతా ఉంటాయి. మనం అదే మిషన్కి వేస్తున్నాం అనుకోండి, అంత మాసిపోయినట్లు అట్లట్లే ఉంటాయి. అవి మడతలు మడతలు ఉంటాయి కదా, దాని లోపలే కూడా నిలిచిపోయి ఉంటాయి అంతానా. ఇట్లా ఉతికితే మనము కొద్దిగా అట్లా నీట్గా ఇట్లా ఉతికేస్తున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది చూడండి. నాకు కూర్చొని ఉతికే కాదు, కాలు కాదు, అందుకోసమే ఇబ్బందిగా ఉతుక్కుంటా ఉన్నాను నేనైతే ఇట్లా చీరలు వేసేయలేదు నేను వాషింగ్ మిషన్కి. మా ఆయన బట్టలు, నా బట్టలు, చీరలు అట్లావి అస్సలు వేయను. ఇట్లా చేతిలోనే ఉతికేస్తుంటాను చూడండి. మనం ఇట్లా ఉతికేసి నీళ్ళలో ఇట్లా ఫ్రీగా ఇట్లా అద్దేస్తున్నాం అనుకోండి, ఎంత బాగుంటాయి కదా. దీంట్లో దుమ్ము ధూళి ఎంత పోతుంది, మురికంతా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం మిషన్కి వేసినాం అనుకోండి, మనం జాలి ఇచ్చలేదు కదా, ఇట్లా జాలికోకుండా అవి ఊరికే చుట్టేస్తుంది, అంతగా పోతే ఏం బాగుండలేదు వాషింగ్ మిషన్లో వేస్తే. ఇవైతే చూడండి ఇట్లా చేతిలో ఉతికేసి ఇడిసి మనం నీట్గా ఇట్లా ఆరేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి చూడండి. మా ఆయన బట్టలు అయితే అన్నీ అయిపోయిండాయి, ప్యాంటు షర్ట్స్ అంతానా. వాళ్ళైతే బయట పోతుంటారు కదా, మగవాళ్ళకి చెమటలకు వచ్చేసి ఎంత దుమ్ము కూర్చొనేసేసి ఎంత నల్లగా మాసిపోయింటాయి కదా మెడ దగ్గర అంతాను. అందుకోసమే నేను మిషన్కి అయితే వేయను. మా ఆయన బట్టలు కూడా అంతే, నా చీరలు కూడా అంతే. ఇట్లా కాటన్ చీరలు అన్నీనే చేతిలోనే ఉతికేస్తూ ఉంటాం మేము చూడండి. చీరలు కూడా అన్నీ ఒక్కసారి వేసేస్తాను నేను. అక్కడ ఇక్కడ ఫంక్షన్లకి ఎంత కట్టుకొని పోయింటాం కదా అవంతా చూడండి. ఇవన్నీ మా ఆయన బట్టలు, ప్యాంట్లు షర్ట్లు అన్నీని. పిల్లలకు కూడా అంతే, టీ షర్ట్లు నైట్ ప్యాంట్లు అట్లా అయితే వాషింగ్ మిషన్కి వేస్తాను. ఇంకా వచ్చేసి షర్ట్లు అట్లా ఉంటాయి కదా, అవి కూడా పిల్లలు కూడా చేతిలోనే అన్నీ ఉతికేస్తూ ఉంటాము చూడండి. ఇవైతే చేతిలో ఉదికితే ఎంత తెల్లగా అయిపోతాయి కదా షర్ట్లో అంతానా, బనీన్లు షర్ట్లు అంతానా. అదే మనం మిషన్కి వేసినాం అనుకోండి, అంత ఎట్లెట్లో మాసలుగా ఉంటాయి చూడండి. ఎంత వైట్గా అయిపోయినాయి బట్టలు, అయితే బాగా మెరుస్తున్నాయి ఇవి, బాగా ఎంత బాగున్నాయి చూడండి. అదే మనము మిషన్కి వేసినాం అనుకోండి, ఎంత డల్గా ఉంటాయి బట్టలన్నీ. ఇవైతే బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. దుమ్ము అయితే ఎంత ఉంటుందో మిషన్కి వేస్తే, దీంట్లో అంతా చిక్లించుకోపోయి ఉంటుంది, ఇరుక్కొపోయి ఉంటుంది. ఎంత మంచి కాస్ట్లీ లిక్విడ్ అయినా వేయండి దాంట్లోకి, వాషింగ్ మిషన్లోకి. బట్టలు మాత్రం అస్సలు బాగపోయి. అన్నీ చీరలు కూడా అంతే. ఒక్కసారి అన్నీ నేను ఫంక్షన్లకు అన్నీ కట్టుకొని పోయిండే, ఒకసారి ఇట్లా అన్నీ పెట్టేసేసి ఒక రోజు అయితే ఉతికేస్తాం అన్నీని చూడండి, చాలా ఉంటాయి. నేను ఒక్కొక్క రోజే అట్లా ఉతుకును. ఇట్లా అన్నీ ఒక్కరోజు ఉతికేసుకొనేస్తే మనకి బాగా పని అయితే ఒక రోజు అంతా బట్టలదే పడిపోతుంది చూడండి. చూసారు కదా, చీరలు అయితే అన్నీ ఇక్కడ ఆరేస్తున్నాను. అక్కడైతే ప్యాంటు షర్టు మా ఆయన అక్కడ పైన ఆరేస్తున్నాను. నా చీరలన్నీ కింద తీసుకొచ్చి వేసేస్తున్నాను. పైన మిద్ది పైన వేస్తే అంతా షేడ్ అవుతాయి ఎండకి అని చెప్పేసి ఇట్లా కిందికి ఎత్తుకొచ్చేసి ఇట్లా బయట ఆరేస్తున్నాను. మనం చేతిలో ఉతికినంతగా రాదు చూడండి. మనం చేతిలో ఉతికేసి నీట్గా ఇట్లా జాలిచ్చేసి ఇట్లా ఆరేసుకొనేస్తే చాలా బాగుంటాయి. ఐరన్ కూడా అవసరం లేదు, ఐరన్ చేసే పని కూడా ఉండేలేదు. ఇట్లయితే ఒక్కొక్కరైతే అట్లే కట్టేసుకుంటారు, నేనైతే ఐరన్కి ఇస్తాను. అట్లా కట్టుకొని నేను ఆడాను. అన్నీ ఒకసారి ఉతికేసి ఉంటాం కదా, మా ఆయనవి నావి అన్నీ ఒకసారి అయితే ఇచ్చేస్తాను చూడండి. చూసారు కదా, ఇట్లా మీరు కూడా అంతే చేతిలో ఉతుకుతారో ఎట్లా ఉతుకారో కామెంట్ చేయండి. ఇంకా నేను ఇస్త్రీకి అయితే ఇచ్చేస్తున్నాను మా ఆయన బట్టలు, పిల్లల బట్టలు అట్లా చూడండి. అన్న తిక్కుతూ ఉంటారు, అన్న వాళ్ళకి ఇచ్చినాము. మేమైతే తిక్కునే కాయలు కదా, అందుకోసమే చాలా బట్టలు ఉంటాయి. అన్న వాళ్ళకి ఇచ్చేస్తే పక్కనే ఉండరు వీళ్ళు, అన్న వాళ్ళు తిక్కుతూ ఉంటారు. అన్నీ చూడండి ఉతికిండే బట్టలన్నీ తీసుకుపోయి ఇచ్చేస్తే ఇట్లా తిక్కుతూ ఉండరు. వాళ్ళ బాక్స్ అయితే అస్సలు మనకి ఎత్తెకి కూడా కాదు, వాళ్ళైతే తిక్కేస్తూ ఉంటారు చూడండి. అన్న వాళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. ఈ అన్న అయితే అన్ని షర్ట్లన్నీ తిక్కేస్తూ ఉన్నారు తొందరగా, కిందన వేసుకొని నేలపైన తిక్కేస్తున్నారు. ఇంకా అక్క వచ్చేసి స్టాండింగ్ పైన తిక్కుతారు. వాళ్ళు కూర్చొని కాలు నొప్పిస్తాయంట, మోకాలు నొప్పులు, అందుకోసమే వాళ్ళు పైన తిక్కుతూ ఉంటారు. అన్న వచ్చేసి కింద తిక్కేసంటారు షర్ట్లన్నీ. చూడండి ఎంత నీట్గా అయితే తిక్కేసి ఉన్నారు కదా. మాకు అసలు తిక్కను కదా, ఇవన్నీ మావే బట్టలు చూడండి ఇచ్చిండేటివి. తీసుకొని వచ్చేస్తున్నాము, ఆరిపోయిండే కదా అన్నీని. ఇంకా నా వీలేదు చీరలన్నీ రేపు ఇచ్చేస్తాను. ఈ రోజుకైతే ఇవన్నీ ఇచ్చేస్తున్నాను చూడండి. షర్ట్లు ఒక పక్క, ప్యాంట్లు ఒక పక్క అట్లా తిక్కేస్తూ ఉన్నారు అన్నీని, అక్కను అన్న ఇద్దరును. చూడండి అక్క కూడా అంతే, మా పక్కనే ఉండేది అక్కోళ్ళు. వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే ఉండేది. ఇట్లే ఎదురు బదురే ఉండారు ఇండ్లు. ఇవైతే నేనైతే తీసుకుపోయి ఎప్పుడు ఉతికినా కూడా వీళ్ళకి కూడా ఉతికేసి ఇస్తారు అక్కోళ్ళేను. వీళ్ళకి చాలా అన్నీ ఉతుకుతూ ఉంటారు ఇండ్ల బట్టలు అన్నీని. మావి కూడా ఉతికేసి ఇస్తారు ఎప్పుడూనో. ఉతికేయమని చెప్తే పాపం అడిగితే ఉతికేసి ఇస్తారు. అక్కోళ్ళేమో లేదనే లేదు, ఐరన్ కూడా వాళ్ళే తిక్కేస్తారు చూడండి. ఇవన్నీ మావే తిక్కుతా ఉండేది అక్క కూడాను. నేనైతే తీసుకుంటాను, నవ్వుతాంది అక్క, ఏం ఒక్క వీడియో తీసుకుంటా ఉండవు అని చెప్పేసి నవ్వుతాంది.
అందుకోసం తీ బట్టలు అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తాం కదా, ఐరన్ ఎట్లా చేస్తారనేది కొంతమందికి తెలియదు కదా, ఊరికే తీసుకుపోయి వేసుకుంటారు. మీరు ఎంత కష్టపడతారనేది వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను. ఐరన్ కూడా అంత ఈజీ ఏం కాదు. ఆ బాక్స్ అంతా హీట్ వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కువ బరువు ఉంటుంది. కానీ అది పాపం వాళ్ళు తిక్కేస్తూ ఉంటారు అక్క వాళ్ళకి భుజాలంతా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, చేతులు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. చెయ్యి అయితే అరచేయి అయితే వాళ్ళకి మంటకెత్తుకొనేస్తుంది, అంత హీట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. బాక్స్ చూసేకి ఇట్లా ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. చూడండి, ఇదైతే ఊరికే ఇట్లా పెట్టేసి 2 సార్లు ఇట్లా తిక్కేస్తున్నాం అనుకోండి, ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా. మనం కరెంట్ ఐరన్ బాక్స్తో అయితే అస్సలు రాదు. నేను ఒకసారి తిక్కుతాను అక్క, కానీ చూద్దామని నేను ఎప్పుడు ఐరన్ బాక్స్ అయితే ముట్టలేదు కదా, అందుకోసమే చూస్తాను అక్క అని చెప్పేసి పోయినాను. ఇవ్వండి నేను అట్లా చూస్తాము అంటే ఇంకా అక్క వచ్చేసి సరేనక్క తిక్కు అని చెప్పి చెప్తా ఉండారు. ఇంకా చూడండి మా ఆయన షర్ట్లు అయితే తిక్కుతాంది అక్క. నేనైతే ఇంకా బాగా ఉతికినారా లేదక్క అని అడుగుతా ఉన్నాను అక్కకి. ఇక్కడైతే కొంచెం ఏదో కిలిమైంది అని చెప్పి చూపిస్తే బట్టలు తంతిపైన ఆరేసింటాం కదా, ఆ కిలిమైంది పోయలేదక్క, ఇదంతే అని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్క. ఇది వచ్చేసి చూడండి తిక్కుతాను నేను, ఎట్లా ఉంటుందో ఈ బాక్స్ తిక్కేదంటే. ఇదైతే చూడండి, అబ్బా ఎత్తేకే అయితే లేదండి, చాలా వెయిట్ ఉంది. ఇది చాలా వెయిట్ అంటే వెయిట్ ఉంది, చూసారు కదా. ఇదైతే ఎంత వెయిట్ ఉందో, ఒక 10 కేజీలో ఉందేమో అంత వెయిట్ ఉంది. ఈ బాక్స్ వచ్చేసి 15,000 అట్లా ఉంటుందంట రేట్ వచ్చేసి. చూడండి అస్సలు కాలేదు, నాకు చేతంతా అసలు మంట వచ్చేస్తుంది, వేడి ఎక్కువ వస్తుంది. పాపం వాళ్ళు ఎట్లు తిక్కుతారేమో చూడండి, అక్కకి చెయ్యి ఎంత ఎర్రగైపోయింది. నాకైతే ఏళ్ళకంతా హీట్ వచ్చేసింది, మంట అవుతా ఉండయి. అందుకే నా చేత కాదక్క అని చెప్పేసి ఊరికే 2 సార్లు అట్లా ఎత్తున్నాను అంతే, అస్సలు అవుతా ఉండలేదు. చాలా వెయిట్ ఉంది, పాపం ఎట్లు తిక్కుతారేమో చూడండి. ఇది చూసేకే ఇట్లుంది, ఎంత దప్పంగా ఉంది. ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంది చాలా, కానీ నీట్గా తిక్కిస్తారు బట్టలు, చూసారు కదా. ఇట్లయితే మీరు కూడా అంతే, ఇక్కడ వాళ్ళు అయితే దగ్గర వాళ్ళు అయితే ఇట్లా ఇవ్వండి. షర్ట్లు అయితే అక్క తిక్కేసినారు చూడండి, చూపిస్తాను తిక్కేస్తున్నానని చెప్పేసి. అయిపోయిండాయి, ఇంకా సాయంత్రం కంతా అన్నీ తిక్కేసి ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా నీట్గా తిక్కిపెట్టేసి ప్యాంటు షర్టు అంతానా అన్నీ కట్టేసి ఇంటి దగ్గరికి ఇచ్చేస్తారు. ఇంకా డబ్బులు అయితే ఇచ్చేసేయాలి అక్కడికి. వీడియోని లైక్ చేయండి.